ఒక శాసనసభ్యుడు ఒక కలెక్టర్ గారితోనో ఒక ఎస్పీ గారితోనో ఒక ఆర్డీఓ గారితోనో లేకపోతే ఇద్దరు ఆర్డీఓలతోనో ఫ్రీక్వెంట్గా ప్రజల సమస్యల కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం వారు అడిగే రిప్రజెంటేషన్ షార్ట్ అవుట్ చేయడం కోసం అప్రోచ్ అవ్వడానికి కంఫర్ట్గా ఉండేది. కానీ మరి ఆనాటి ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ చేసేటప్పుడు కానీ ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు కానీ లేకుంటే ఆ డివిజన్లో ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏది ఆ డివిజన్లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది. అలా కాకుండా చల్లా చెదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం సంబంధించిన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా స్కాటర్డ్ చేసి ఆ స్కాటర్డ్ చేయటం వల్ల ఆ శాసనసభ్యులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈనాడు అధికారంలో ఉన్న మాకే కాదు, ఆనాడు అధికారంలో ఉండి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్షమని కానీ ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ వారు మనస్ఫూర్తిగా దీని మీద ఒకసారి రీథింక్ చేయాలి అనే ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికార పార్టీలో ఉన్న మా సహచర శాసనసభ్యులతో మంత్రులతో తప్పకుండా చర్చించి మీకు పాజిటివ్గా దీన్ని మనం ఒక కంక్లూజన్ తీసుకురావాలి అంటే పరిపాలనా పరంగా ఇది ఇబ్బంది అవుతున్న మాట మీకు కూడా అర్థమైంది కాబట్టి ఆ రోజు జరిగిన పొరపాటుని ఈ ప్రభుత్వం సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది. దానికి ఆ ప్రపోజల్స్కి తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేస్తే క్యాబినెట్లో డిస్కస్ చేసి దాన్ని తప్పకుండా తీసుకురావటం జరుగుద్దని గౌరవ శాసనసభ్యులు ఏవైతే అడిగిన వాటన్నిటినీ పాజిటివ్గా ఈ ప్రభుత్వం థింక్ చేస్తుంది. ఫీజిబిలిటీ రావడంతోనే వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని గౌరవ అధ్యక్షుల వారి ద్వారా ఈ సభకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.